హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్విక్ లాజిక్స్. సో ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీలో నుంచి ప్రీవియస్ పేపర్స్ క్వశ్చన్స్ అయితే మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఇవి మనకి గత రైల్వే ఎగ్జామ్స్లో రీజనింగ్లో అడిగిన క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఎవరైతే ఈ రైల్వే జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వారి కోసం ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. సో మెయిన్ ఏంటంటే వీడియో అయితే చివరి వరకు వాచ్ చేయండి. సో అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. సో ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నా వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సో ఇంక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో చూడండి, ఇఫ్ a plus 1 by a is equals to 5, then find the value of a square plus 1 by a square. సో ఇది కానీ చూసుకున్నట్లయితే చూడండి, ఇప్పుడు మనకి ఎక్స్ ప్లస్ 1 by x ఈజ్ ఈక్వల్స్ టు ఏ అయితే ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏమవుతుందంటే ఏ స్క్వేర్ మైనస్ 2. అంటే ఇప్పుడు ఈ ఎక్స్ ప్లేస్లో ఏ ఉంది, 1 by x ప్లేస్లో 1 by a ఉంది, ఏ ప్లేస్లో 5 ఉంది. సో అంటే ఏ వాల్యూ ఎంత 5, 5 స్క్వేర్ మైనస్ ఇక్కడ మనకి 2, 5 స్క్వేర్ మైనస్ 2 అంటే 25 మైనస్ 2. సో వాల్యూ వచ్చేసి 23 అనమాట. సో ఆన్సర్ వచ్చేసి 23. సో ఇది మనకి సింపుల్గా షార్ట్ కట్. ఈ ఫార్ములా అనేది మీకు గుర్తు లేకపోతే మీరు దీన్ని ఏ విధంగా చేయొచ్చు అంటే, ఇప్పుడు మనకి చూడండి, ఏ ప్లస్ 1 by a ఈజ్ ఈక్వల్స్ టు 5 అన్నాం కదా, ఏ ప్లస్ 1 by a ఈజ్ ఈక్వల్స్ టు 5 అని ఉంది. సో దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇప్పుడు ఇదేమవుతుంది, ఏ ప్లస్ 1 by a హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 25, 5 స్క్వేర్ అంటే ఇప్పుడు ఇదేమవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ 1 by a స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ ఇంటూ 1 by a అంటే 2ab కదా. సో ఇదేంటంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. అంటే ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఈజ్ ఈక్వల్స్ టు 25. సో ఈ ఏ క్యాన్సిల్ అయిపోతుంది. మనకు కావాల్సింది ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ 1 by a స్క్వేర్. సో ఇది కావాలి. సో ఇప్పుడు ఇదేమవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ 1 by a స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 25. ఇక్కడ 2 ఇంటూ 1 అంటే 2 ఉంటుంది. ఈ ప్లస్ 2 ఇటు సైడ్ వస్తే -2 అవుతుంది. సో 25 - 2 అంటే 23. సో ఇది మన ఆన్సర్. ఇది ఒరిజినల్ మెథడ్. నెక్స్ట్ 99 ఇంటూ 99. సో 99 ఇంటూ 99 అంటే మీకు తెలుసు ఇది 99 స్క్వేర్. సో దీన్ని ఎలా చేయొచ్చు, 99 ఇంటూ 99 అంటే మనకి 99 స్క్వేర్ కాబట్టి సో దీన్ని 100 మైనస్ 1 హోల్ స్క్వేర్ అని చెప్పొచ్చు, లేదా 99 ఇంటూ 99 అంటే 9801. మీకు స్క్వేర్స్ ఫైండ్ చేయడం వస్తే ఇలా 980 అని ఇలా చెప్పొచ్చు, లేదా 100 - 1 స్క్వేర్ అంటే ఏ వాల్యూ 100, బి వాల్యూ వచ్చేసి 1. సో ఇప్పుడు ఇదేమవుతుంది, ఏ 100 - 1 హోల్ స్క్వేర్ అంటే ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ 100 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 1 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 100 ఇంటూ 1 2ab. అంటే 100 స్క్వేర్ అంటే 10,000 ప్లస్ 1 మైనస్ 200. సో ఇదేమవుతుంది, 10,000 - 200 అంటే 9,800. 9,800 ప్లస్ 1 అంటే 9,801. సో ఇలా. లేదంటే మీకు 99 స్క్వేర్ ఫైండ్ చేయడం తెలిస్తే అది కూడా ఈజీ. నెక్స్ట్, ఏ పవర్ 4 ప్లస్ 1 by a పవర్ 4 ఈజ్ ఈక్వల్స్ 34. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a మైనస్ 1 by a అన్నాడు. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు, ఇప్పుడు ఏ పవర్ 4 ప్లస్ 1 by a పవర్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 34. దీన్ని నేనేం చేస్తానంటే, ఇప్పుడు ఏ పవర్ 4 ప్లస్ 1 by a పవర్ 4 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు బోత్ సైడ్స్ ప్లస్ 2 యాడ్ చేస్తాను అనమాట. ఇక్కడ 34 ప్లస్ 2 ఏమవుతుంది, 36. సో ఇప్పుడు ఇదేమవుతుంది, ఏ పవర్ 4 ప్లస్ 1 by a పవర్ 4 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 36. ఇది ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ 1 by a స్క్వేర్ అవుతుంది. 1 by a స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ 1 by a స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 6. సో ఏ స్క్వేర్ ప్లస్ 1 by a స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 6 అయింది అనుకోండి. సో దీని నుంచి చూడండి, మళ్ళీ ఏ స్క్వేర్ ప్లస్ 1 by a స్క్వేర్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 6 మైనస్ 2 అంటే 4 రాసుకోవచ్చు. ఇది చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ 1 by a స్క్వేర్ మైనస్ 2 అంటే మనకి
ఇదేమవుతుంది ఏ మైనస్ 1/a హోల్ స్క్వేర్. సో ఇదేమవుతుంది 4 స్క్వేర్ని 2 స్క్వేర్గా రాసుకోవచ్చు. స్క్వేర్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఏ మైనస్ 1/a ఈజ్ ఈక్వల్స్ టు 2. సో ఆన్సర్ వచ్చేసి 2. ఇది మనది ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 53 అండ్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 14, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ ప్లస్ బి అన్నాడు. ఇది చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 53, ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 14, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ ప్లస్ బి అన్నాడు. ఇది కానీ చూసుకున్నట్లయితే మనకి సింపుల్గా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా రాయండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంతే కదా. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ ఎంత 53 ప్లస్ 2 ఇంటూ ఏబి వాల్యూ ఎంత ఇచ్చాడు 14. సో 2 ఇంటూ 14, 53 ప్లస్ 2 ఇంటూ 14 అంటే 28. సో 50 ప్లస్ 20 70, 80 ప్లస్ 3 11, 70 ప్లస్ 11 అంటే 81. సో ఇప్పుడు చూడండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 81. దీన్ని ఎలా రాయొచ్చు, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 9 స్క్వేర్. స్క్వేర్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఏ ప్లస్ బి ఇజ్ ఈక్వల్స్ టు 9. సో ఆన్సర్ 9. నెక్స్ట్, ఇఫ్ ఏ ప్లస్ బి ఇజ్ ఈక్వల్స్ టు 17 అండ్ ఏబి ఇజ్ ఈక్వల్స్ టు 72, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అన్నాడు. సో ఇక్కడ చూడండి, ఇది కానీ చూసుకున్నట్లయితే మనకి ఏ ప్లస్ బి సేమ్ ఫార్ములా, అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే చూడండి, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 17 అండ్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 72, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అన్నాడు. సేమ్ అప్లై చేయండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. దీని నుంచి మనకి ఇదేమవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే 17 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 72. సో 17 స్క్వేర్ అంటే 289 మైనస్ 2 ఇంటూ 72 అంటే 144. సో ఇప్పుడు మనకి ఇదేమవుతుంది 144, 289 ఉంది. 149 మైనస్ 4 అంటే 5, 8 మైనస్ 4 అంటే 4, 2 మైనస్ 1 అంటే 1. సో 145. మన ఆన్సర్ 145. ఇక్కడ మనకి ఏ మైనస్ 1/a ఈజ్ ఈక్వల్స్ టు 7 అని ఇచ్చాడు. దాన్ని ఏ స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ అన్నాడు. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ 1/a హోల్ స్క్వేర్ ప్లస్ 2 అనమాట. సో ఏ మైనస్ 1/a అంటే 7, 7 స్క్వేర్ ప్లస్ 2, 7 స్క్వేర్ అంటే 49, 49 ప్లస్ 2 అంటే 51. సో మన ఆన్సర్ వచ్చేసి 51. నెక్స్ట్, ఇఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ డివైడెడ్ బై a square minus b square divided by a plus b is equals to 25, then find a minus b అన్నాడు. సో a square minus b square divided by a plus b అన్నాడు is equals to 25. సో ఇప్పుడు మనకి a minus b అన్నాడు. అంటే చూడండి, a square minus b square ఎలా రాయొచ్చు, a square minus b square మనం ఎలా రాయొచ్చు, a plus b into a minus b divided by a plus b is equals to 25. ఈ a plus b క్యాన్సిల్, a minus b is equals to 25. సో మన ఆన్సర్ వచ్చేసి 25. నెక్స్ట్ అన్నాడు, ఇప్పుడు మనకి a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ మైనస్ 3abc is equals to a plus b plus c into a plus b plus c into, సో a plus b plus c whole square, a plus b plus c whole square minus 3 into ab plus bc plus ca. ఈ ఫార్ములా మనకి తెలుసు. సో కొన్ని ఫార్ములాస్ అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకుని a plus b plus c అంటే 6 ఇంటూ ఇదేమవుతుంది 6 స్క్వేర్ అంటే 36 మైనస్ 3 ఇంటూ 4. సో 6 ఇంటూ 36 మైనస్ 3 ఇంటూ 4 అంటే 12, 24. 6 ఇంటూ 24 అంటే 6 20s 120, 6 4s మనకి 24. సో 120 ప్లస్ 24 144. సో మన ఆన్సర్ 124. నెక్స్ట్,
if x plus 1 by x is equals to 3, if x plus 1 by x is equal to 3 అయితే then x cube plus x power minus 3 అన్నాడు. సో దీన్ని బేస్ చేసుకుని మనకి వాడు ఏం ఇచ్చాడు, ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3 అన్నాడు. మనకి ఫార్ములా తెలుసు ఏంటి, ఇదేంటి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అనుకోండి, ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా తెలుసు మనకేంటి, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్. సో ఇది ఎక్స్ క్యూబ్, ఇది ఎక్స్ పవర్ మైనస్ 3ని మనం 1 బై ఎక్స్ పవర్ 3గా రాసుకున్నాం అనమాట. సో దీనికి ఫార్ములా ఏంటి, ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఎక్స్ హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ అనమాట. సో ఇప్పుడు మనకు వాడు ఇచ్చాడు ఏంటి, ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ అంటే 3 పవర్ 3 మైనస్ 3 ఇంటూ 3. సో 3 పవర్ 3 అంటే 27, 27 మైనస్ 3 3 జార్ 9, 27 మైనస్ 9 అంటే 18. సో 18 మన ఆన్సర్. నెక్స్ట్, if x plus y is equal to 8 and xy is equals to 15, then find the value of x minus y whole square అన్నాడు. సో x minus y whole square is equals to x plus y whole square minus 4xy అవుతుంది అనమాట. సో మనకి x minus y ఫైండ్ చేయాలి మనం, x minus y whole square అంటే x plus y వాల్యూ 8 square minus 4 into 15. సో 64 మైనస్ 60. సో 64 మైనస్ 60 అంటే ఆన్సర్ 4. సో ఇది ఫ్రెండ్స్, చూసారు కదా మనకి ఇవి గత రైల్వే ఎగ్జామ్స్లో మనకి ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్. సో ఎవరైతే రైల్వే జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వీడియో అయితే చివరి వరకు వాచ్ చేయండి. సో అదేవిధంగా వీడియోని షేర్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.